రేపు జరగబోయే 4వ తారీఖు ప్రోగ్రాం ఏదైతే పెద్దలు చెప్పినట్టు ఆ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా మరి పార్లమెంటు అభ్యర్థి సౌరి గారు అట్లాగే కూటమి నియోజకవర్గ అభ్యర్థి మరి వెనుగండ్ల రాము గారు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పోరులో ఒక ప్రజాస్వామ్యానికి ఒక నియంతకి జరుగుతున్న పోరులో భాగంగా ఆ నాయకత్వాన్ని ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని అందించే దానిలో భాగంగా మరి కూటమి నాయకుడు తనదైన శైలిలో తను ఏదైతే ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కోసం ఏదైతే కులాలు లేని అసమానత లేని వ్యవస్థను నిర్మించడం కోసం లక్ష్యంతో భాగంగా ఏర్పడిన ఒక నాయకుడు వాళ్ళ కూటమి అభ్యర్థిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం తను రాబోతా ఉన్నాడు. అట్లాంటి కార్యక్రమానికి గుడివాడ నియోజక ప్రజానీకం మరి మీ వంతు ఇవాళ అట్లాగనే పార్లమెంట్లో ఉన్న సౌరి గారిని బలపరచడం కోసం ప్రజానీకం కులాలకు అతీతంగా మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీ వంతు మీరు అన్ని రకాలుగా సహకరించాలని నియోజకవర్గం తాలూకా ఈ కూటమి తెలియజేస్తూ ఉంది. రేపు 4వ తేదీ ఉదయం 11 గంటలకి జనసేన పార్టీ అధినేత ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గుడివాడ విచ్చేస్తున్న శుభ సందర్భంలో వారికి హార్దికమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఏఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి మన నెహ్రూ చౌక్ సెంటర్ వరకు కూడా రోడ్ షోలో పాల్గొంటారు. ఆ సభలో అందరూ కూడా పెద్ద ఎత్తున జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అందరూ మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ గుడివాడ నియోజకవర్గంలో గత 20 ఏళ్ల వెనుకబాటుతనానికి ఈ రోజున అభివృద్ధి బంధంలో నడిపించేందుకోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు. అలాగే వెనుగండ్ల రాము గారు అసెంబ్లీ శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నారు. సో వారిద్దరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని మీ అందరూ కూడా తిలకించాలని, వారు చెప్పే విషయాలన్నీ కూడా గమనించాలని, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీలనివ్వనని చెప్పి మాట ఇచ్చి ఆయన ఈ రోజున ఈ యొక్క సైకో ప్రభుత్వం అయినటువంటి జగన్ ప్రభుత్వం మీద దండయాత్ర చేయటం, ఆ సందర్భంగా ఆయన ఊరూరా తిరుగుతూ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, ముఖ్యంగా యువతలో అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ కూడా విజయం వైపు బాటలు వేసే విధంగా మరి వల్లభనేని బాలశౌరి గారికి అలాగే వెనుగండ్ల రాము గారికి విజయాన్ని చేకూర్చే విధంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో హాజరై ప్రతి ఒక్కళ్ళు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా హాజరై తప్పనిసరిగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. నెహ్రూ చౌక్ సెంటర్లో 11 గంటలకి వరాహి వ్యాన్ మీద ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మరి వెనుగండ్ల రాము గారు అలాగే బాలశౌరి గారు కూడా పాల్గొంటారు. ఇంకా పెద్ద పెద్ద నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గుడివాడ పట్టణానికి 4వ తారీఖు అనగా శనివారం ఉదయం 11 గంటలకి ఏఎన్ఆర్ కాలేజీలోని హెలిప్యాడ్ వద్ద దిగి అక్కడి నుంచి రోడ్ షోతో నెహ్రూ చౌక్ సెంటర్ వద్దకు వచ్చి నెహ్రూ చౌక్ సెంటర్లో వారాహి ద్వారా గుడివాడ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సమయంలో ప్రసంగిస్తారు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన వెనుగండ్ల రాము గారు, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఎన్డీఏ బలపరిచిన వల్లభనేని బాలశౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన ఉపన్యాసాన్ని ఇచ్చి వీరిద్దరిని గెలిపించి గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క బానిసత్వాన్ని,
ఏదైతే 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి గుడివాడ నియోజకవర్గ ప్రజల్ని పాలిస్తూ ఎటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా తన ఎదుగుదలను చూసుకుని తన సొంత మనుషుల ఎదుగుదలని చూసుకున్న ఈ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఆగడాల్ని ఆయన అనుచరులు చేసిన ఆగడాల్ని కూడా ప్రజలందరికీ వివరించి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రసంగిస్తారు. అలాగే మనం చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో అనేక సార్లుగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గ ప్రజల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కొడాలి నాని ఈసారి ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుల్లో వెనిగండ్ల రాము గారు ఖచ్చితంగా విజయాన్ని అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్ని సైకో పాలనని కూడా అంతమొందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ఎదుగుదలని తగ్గించుకుని కూడా 21 సీట్లతో ఈ రోజున కూటమిని ఏర్పాటు చేసుకుని ఈ సైకో ప్రభుత్వాన్ని అంతం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ఏదైతే భావితరాల భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూటమిని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కూటమిని బలపరచాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేసి ఉదయం 9 గంటలకల్లా గుడివాడ నెహ్రూ చౌక్ వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్ గారికి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చి గుడివాడ ప్రజల యొక్క బలాన్ని ఏంటో పవన్ కళ్యాణ్ గారికి చూపించాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే తెలుగు మహిళలకు, తెలుగు యువతకి, తెలుగు విద్యార్థులకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఆహ్వానం చెప్తూ పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే ముఖ్యంగా యువతకి మేమందరం కూడా రేపు పిలుపునిస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి. అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఏబీవీపీ కార్యకర్తలందరికీ, అనుబంధ సంస్థలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయండి, మన భావితర భవిష్యత్తుకి నాంది పలకండి, గుడివాడ ప్రజల అభివృద్ధికి నాంది పలకమని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై తెలుగుదేశం.